హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మనకు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని విడుదల చేస్తున్నామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరి ఫోన్లకు కూడా ఇప్పటికే మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇక గత వారం రోజుల నుంచి కూడా మనకు అస్తవ్యస్తంగా డబ్బులు అయితే పడింది రైతు బంధుకు సంబంధించి. అసలు కొంతమంది రైతులకైతే డబ్బులే పడలేదు. ఇలా రకరకాల కారణాల చేత డబ్బులు పడని రైతులు అందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇక మన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రైతు బంధు సాయాన్ని ఇప్పటి వరకు కూడా మనకు 2 ఎకరాల లోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసాం. ఇక గతంలో చూసుకుంటే మనకు కేవలం 10,000 మందికి మాత్రమే డబ్బులు జమ చేసేవారము. ఇప్పుడు అలా కాకుండా మనకు కొంత ఎక్కువ మందికి అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా మనకు కంగారు పడొద్దు, ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక నిన్న చూసుకుంటే మనకు 3 ఎకరాల వారికి డబ్బులు జమ చేశామని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఎన్ని ఎకరాలకు డబ్బులు పడినా, ఎన్ని ఎకరాలకు డబ్బులు పడకపోయినా కూడా మనకు ఈ నెల చివరిలోపు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు సాయాన్ని పూర్తిగా అర్హత కలిగిన రైతులందరికీ కూడా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రైతుల ఫోన్లకైతే మెసేజ్లు వస్తున్నాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు దాదాపు 4 ఎకరాల లోపు భూములు కలిగి, అంటే 3 ఎకరాల పైన 4 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారికి రైతు బంధు కింద 20,000 రూపాయలు అందుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక సమాచారాన్ని అయితే చేరవేసింది. ఇక పండుగ కానుకగా మనకి డబ్బులు అయితే తీసుకోండి. ఇక రేపటి నుంచి మనకు 3 రోజుల పాటు కూడా రైతు బంధు సాయం అయితే నిలిచిపోనుంది. తిరిగి మళ్ళీ కూడా పండుగ తర్వాత నుంచి కూడా రైతు బంధు సాయాన్ని వేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు సూచన అయితే చేసింది.